తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణ ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపై చర్చించలేదని తెలిపారు. జనగణన జరగబోతోంది కాబట్టి ప్రస్తుతం డిలిమిటేషన్ చేయకూడదనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, శ్రావణ్ గారు, మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి ఇంకా ఇవ్వాలి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే, మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేదంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని. ఒక 250 మందికి ఫోన్ చేస్తే 42 మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం, వేరే ప్లాట్ ఇవ్వమన్నారు. అందులో ఆల్రెడీ 16 మందికి ప్లాట్లు మార్చి లాటరీ సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు. 42 16 మందికి. మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళలో 8 మంది మాత్రం తీసుకుంటాం, మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందాక వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలియజేస్తాం. ఎవరైనా మీ ప్లాటు ల్యాండ్ అక్విజిషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాటరీస్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్ నాన్ జరీబ్కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్, ఇది నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు. దాని ప్రకారం యాక్చువల్గా 2014-19లో బులెటిన్లో షార్ట్ బ్రేక్